జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో యజ్ఞ డిఫెన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ నియామక పరీక్షల్లో 12 మంది యజ్ఞ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది ఎంపిక కాగా ఆదివారం ఎంపికైన 12 మంది యువకులను సన్మానించి అభినందనలు తెలియజేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎంపికైన యువకులు ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిరుద్యోగ యువత కోసం 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కృషితోనే అగ్నివీర్లో ఉద్యోగాలు పొందడం సాధ్యమైందని ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 12 మంది యువకులు ఉద్యోగాలు పొందడం చాలా ఆనందదాయకమని అన్నారు. గతంలో కొందరు నిరుద్యోగ యువకులు రన్నింగ్ ట్రాక్ లేక ఉద్యోగాలు పొందలేదని తెలిసి ట్రాక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో జగిత్యాలకు స్టేడియం ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కట్టిపల్లి గంగారెడ్డి, కౌన్సిలర్లు ఏనుగుల లావణ్యరాజు, దయాల చంద్రకళ, శంకర్, కూతురు శేఖర్, బండ శంకర్, సమిళ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, కుసరణీల్, అకాడమీ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి, ఎంవీఓ రవి బాబు, సీనియర్ నాయకులు బాలముకుందం, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు గుండా సురేష్, ప్రధాన కార్యదర్శి సాగి శ్రీధర్రావు, గౌరవాధ్యక్షులు ములాసపు రాజన్న, మాజీ సర్పంచ్ రమణారావు, పురుషోత్తం రెడ్డి, మేనేని శ్రీధర్ రావు, లక్ష్మారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్. శశి భూమేష్ జాప్తపూర్ హీరో రన్నింగ్ ట్రాక్ లేదు. మన జైత్యాల నుంచి చాలా మంది యువకులు వివిధ పోస్టులకు వెళ్ళాలని ఆశపడుతున్నారని మనం వాకర్స్ అసోసియేషన్ తరఫున మన ఎమ్మెల్యే గారికి తెలుపగానే ఎంతో మనం గౌరవిస్తూ మన యువకులు ముందుకు పోవాలి, వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పించిన వారికి ప్రత్యేకంగా మన జైత్యాల దానిలో ఇంత మంచి ఇయర్ నాకు జాబ్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ నాకు 4 మెంబర్స్ జాబ్ కొట్టారు, 9 మెంబర్స్కి. సెకండ్ టైం 13 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ జాబ్స్ వచ్చినాయి. అయినా నేను డిసప్పాయింట్ కాలేదు. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం ప్రమోషన్ చేసుకుంటూ అది చేసుకుంటూ స్ట్రెంత్ 24 మెంబర్స్కి 21 మెంబర్స్కి 21 మెంబర్స్ రన్నింగ్ కొట్టారు. అందులో 18 మెంబర్స్ అంటే ఈవెంట్స్ ఫిట్ అయ్యారు. మెడికల్లో 5 మెంబర్స్ పోతే 30 మెంబర్స్ మెరిట్లో ఉంటే 12 మెంబర్స్కి జాబ్ అనేది రావడం జరిగింది. నేను ఎంతవరకు నేను చెప్పిందా వాళ్ళు విని వాళ్ళు రన్నింగ్ ఎంత కష్టపడరో నాకు తెలుసు, మీరు కూడా చూసిరు. మొదలుపెట్టిన సార్ అప్పుడు చాలా ఉద్యోగాలు కూడా పడ్డాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడ్డది, ఒక 10 సెకండ్లలో పోయింది, లేదా పోలీస్ కానిస్టేబుల్ పోయింది 5 సెకండ్లలో పోయింది అన్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు పోతున్నది అంటే మన తోటి మిత్రులు పీఈటీ చెప్పారు మనకు మంచి ట్రాక్ లేదు ఇవన్నీ అని. చిన్నప్పుడు ఆ గ్రౌండ్ ఉండేది, చాలా పెద్దగా ఉండేది, చూసినాం. తర్వాత ఇక్కడ ఈ కాలేజీ కూడా ఏర్పడ్డది. అప్పుడు ఇంజనీర్లను మీ వాకర్స్ శ్రీధర్ కాంట్రాక్టర్ ఉండే ఆ సందర్భంలో గెలిచినాక మొట్టమొదటి చేసిన పనులలో ఈ ట్రాక్ చేయడం చాలా సంతోషం. ఈ లోపల కరోనా వచ్చింది, అంతా ఒడిదుడుకులు గెలిపించారు. రెండవసారి వచ్చిన ప్రభుత్వం మారింది, మళ్ళీ కొన్ని ఒడిదుడుకులు, ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నది. నాకు ఒక కాలమాత్రం ఉన్నది, ఎట్లయితే ఇది సక్సెస్ అయిందో అట్లనే కొన్ని నేనే అనుకున్నాడు. అట్లా ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఒక క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నది. ఈ రెండు కూడా ప్రాసెస్ చేస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆల్రెడీ లెటర్ వచ్చేసింది. 550/550 మాకు ఇట్లా ల్యాండ్ కావాలి అని చెప్పి లెటర్ వచ్చింది కలెక్టర్కు. కొద్దిగా ఎత్తుబోడు ఉన్నా సాల్వ్ చేసుకుంటామన్నారు. దగ్గర 5-6 కిలోమీటర్ల దూరంలో చూస్తున్నాం. మొన్న దానికి బాధ్యులైన అతిపెద్ద వ్యక్తితోటి, రిటైర్డ్ జడ్జి తోటి ఇప్పుడు ఉన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు, మన ఆడియో గారితో కూడా పర్సనల్గా మాట్లాడిపించిన. ఈ క్రీడలు అనేవి చాలా చాలా ముఖ్యం. దాంతోపాటు ఈరోజు ఈ ఉపాధికి కూడా ఉపయోగపడుతున్నాయి. సోదరుడు ఇప్పుడే చెప్పిండు, మరి ముందు కూడా మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇట్లాంటి ఉద్యోగాలు పడుతున్నాయి. నాకు అంతకుముందు కూడా పిల్లలు ఎక్కడి నుంచి సెలెక్ట్ అయినా తెలియదు, కానీ అంతకుముందు శ్రీకాంత్ చెప్పాడే
చాలా మంది నిర్మల్ జిల్లా నుంచి, మంచిర్యాల జిల్లా నుంచి కూడా మన దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఉన్నారు ఎవరన్నా వేరే జిల్లా వాళ్ళు అంతా జగితారు, అంతా జగితారు. సో అక్కడి నుంచి కూడా వచ్చి కొంత ట్రైనింగ్ తీసుకొని అంటే రన్నింగ్ చేసి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిపోయినని చెప్పారు. నాకు తెలిసి అక్కడ కూడా లేదు, ఇప్పుడు ఎనీ కావచ్చు, ఇట్లా 400 మీటర్స్ ట్రాక్ అనేది లేదు అని చెప్పడం జరిగింది. కరీంనగర్లో మాత్రం బ్యూటిఫుల్ ట్రాక్ ఉన్నారు. అవకాశం ఇచ్చి ఇట్లనే ప్రభుత్వం బలంగా ఉండి అన్ని ఉంటే అక్కడ ఎట్లయితే చేసినారో సింథటిక్ ట్రాక్, అట్లాంటి ట్రాక్ కూడా ఇక్కడ చేయాలని ఆలోచన. దేనికైనా కొంత సమయం పడుతుంది, మనందరికీ తెలిసి కరీంనగర్ ఎప్పుడో ఎప్పుడైనా జిల్లా ముందరికెళ్ళి ఏ చెట్టు పెరగాలన్నా ముందుగానే తీర్చి పెట్టాలి. ఇత్త అనేది ఒకటొకటి మీ ద్వారా మీరు ఇచ్చిన అవకాశంతో పెట్టుకుంటూ పోతున్నా. తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చి చెప్పింది. వాళ్ళ పొద్దునే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ఈ యువతను తప్పకుండా అభినందించాలి. ఎందుకంటే రేపటి దేశానికి సేవ చేయడానికి పోతున్నారు వాళ్ళు ఉద్యోగం కోసం కాదు, దేశ సేవ కోసం దేశానికి అంకితం అయిపోతున్నారు. అలాంటి వారి వల్ల సెలెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి పోవడం మనకు గర్వకారణం. మీరు అందరం కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి ప్రైవేట్ అకాడమీ కావచ్చు, కానీ నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న మా వర్కర్స్ అంతకుముందు ఇట్లనే ఎవరో ట్రైనింగ్ ఇస్తే మరి శ్రీకాంత్ ఇచ్చాడంటే డైలీ అప్పుడు నేను పోలీస్ ఇచ్చాను డైలీ బ్రేక్ఫాస్ట్కి అప్పుడు ఆరోగ్యం ఎస్ఐ ఉండే, ఇప్పుడు ఆ ఎస్పీ ఇన్ఛార్జ్ పెట్టిండు. అప్పుడు నేను రోజు బ్రేక్ఫాస్ట్కి ఇంత పండు రాగి జవాబు నేను సపోర్ట్ చేసాను. మరి మీరు కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు మా రాజన్న మాకు ఎప్పుడు అండగా ఉంటాడు అన్నట్టు, అట్లా ఒక్కొక్క రోజు స్పాన్సర్ చేస్తే సరిపోతుంది 70-80 మందికి. అట్లాంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవాలి. మన దేశం కోసం, మన యువత కోసం అందరం తల ఒక చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే అప్పుడు నేను పెట్టినా మళ్ళీ నేనే పెడతా, పేరంతా నాకే రావాలనుకుంటే తప్పదు. ఎప్పుడు కూడా అందరు భాగస్వామ్యం ఉన్నప్పుడే అది బాగుపడుతుంది. తిరుపతి నవ్వుతున్నాడు, మీరు కూడా ఒక రోజు చెప్తున్నారు వారం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, శుభాకాంక్షలు.